తొలి ఏకాదశిని శయన ఏకాదశిని ఎందుకు అంటాం? శ్రీ మహావిష్ణువు యొక్క యోగా నిద్ర అంటే ఏంటి? ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆషాఢ శుద్ధ ఏకాదశికి తొలి ఏకాదశి అని పేరు. చాలా మంది అనుకుంటుండొచ్చు చైత్రమాసం మొదలయ్యాక చైత్రశుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి అవ్వాలని. ఇది ఎలా అంటారా? ఈ రోజు నుండి చాతుర్మాసం మొదలవుతుంది. అనగా యతులు, సన్యాసులు, సిద్ధయోగులు చాతుర్మాస దీక్ష తీసుకొని వర్షాకాలం 4 నెలల పాటు ఎటూ కదలకుండా ఒకే చోట ఉంటారు. ఈ చాతుర్మాస దీక్ష మొదలైన రోజే తొలి ఏకాదశి. ఇక శ్రీ మహావిష్ణువు ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగా నిద్రలోకి ఉపక్రమించి 8 గంటల యోగా నిద్ర నుండి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటారు. అసలు ఈ 8 గంటలేంటి తెలుసుకుందాం. మనకి ఒక సంవత్సరం అయితే దేవతలకి ఒక రోజు, ఒక సంవత్సరానికి 24 పక్షాలు, ఒక రోజుకి 24 గంటలు, ఇలా 4 నెలలకి 8 పక్షాలు అంటే 8 గంటలు. అర్థమైంది కదా? ఈ సమయంలో నియమాలు పాటిస్తూ ఒకే చోట నిద్రాభంగం కలగకుండా పూజలు, వ్రతాలు చేస్తాం. ఈ ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా అంటాం. ఇంతటితో సాధనలు పూర్తయి పండుగలు, వేడుకలు మొదలవుతాయి. ఉత్తరాయణం నుండి దక్షిణాయనంలోకి అడుగు పెడతాం. ఈ చాతుర్మాసంలో గణపతి, దుర్గాదేవి నవరాత్రులు జరుపుకుంటాం. కార్తీక మాసంలో శివుడి అభిషేకాదులు, ఆ తర్వాత విష్ణువుకి సంబంధించిన పూజలు చేస్తాము. అంతేకాక ఈ యోగా నిద్రలో భూమిపై రాత్రి సమయాలు పెరుగుతాయి. అదేవిధంగా ప్రజలలో నిద్ర సమయాలు కూడా పెరుగుతాయి. ఏకాదశి అంటే 11, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనసు కలిపి మొత్తం 11. వీటన్నింటినీ మానవుడు తన ఆధీనంలోకి తీసుకువచ్చి అన్నింటినీ ఒకటిగా చేసి దేవుడికి నివేదించాలి. ఇవన్నీ చేయడం వల్ల మనిషికి సహజంగా ఉన్న బద్ధకాన్ని వదిలేసి అనారోగ్యం పాలవకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఏకాదశికి ఉన్న మొట్టమొదటి నియమం ఉపవాసం. ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండడం. మరి ఉపవాసం ఎవరుండాలి? శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నవారు ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఎవరు ఉండకూడదు? గర్భిణీ స్త్రీలు, ప్రసవం అయిన వారు, అనారోగ్యంతో ఉన్నవారు, కాయ కష్టం చేసేవారు, 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, అలాగే తినకపోతే శరీరం సహకరించని వారు, వీరందరూ ఉపవాసం చేయకుండా నిత్యం దేవుణ్ణి స్మరిస్తే చాలు. ఇక శ్రీ మహావిష్ణువుకి నైవేద్యంగా ఏం సమర్పించాలో తెలుసుకుందామా? ఈ ఏకాదశి రోజున మొక్కజొన్నలు వేయించి దంచి బెల్లం కలిపి శ్రీ మహావిష్ణువుకి నివేదిస్తాము. ఈ ప్రసాదం శరీరానికి ఆరోగ్యంతో పాటు ఎంతో బలాన్ని ఇస్తుంది. అంతేకాక ఉపవాస సమయంలో ఇది తీసుకోవడం వల్ల బలం చేకూరుతుంది. ఈ వీడియో ద్వారా మీరేమైనా కొత్త విషయాలు నేర్చుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.